హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. ఇది మన అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటి రెసిపీనండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు సోడిపిండి అయితే తీసుకోవాలి. సోడిపిండి అంటే రాగి పిండి అండి. దీంట్లోనే ఒక పావు కప్పు కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఉంటే వేసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పిండినంతా ఒకసారి కలుపుకోండి. దీంట్లోని ఒక అరకప్పు బెల్లం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని మనం ఏళ్ళతో ఇలా నొక్కుకున్నామంటే పిడికుచ్చులాగా అవుతాయండి. వీటిని పిడికుచ్చులు అంటారనమాట. వీటిని మన ఇడ్లీ స్టాండ్లో వేసి ఆవిరి పట్టుకోవాలి. 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీ. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలైతే ఇంటికాడే ఉంటారు. వాళ్ళకి ఇలా హెల్తీగా చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే మెయిన్గా లేడీస్ నెలసరి టైంలోని నడువు నొప్పి వస్తుంది కదా, వాళ్ళు కూడా బాగా తీసుకుంటే ఇవి బాగా పనిచేస్తుంది. నడువు నొప్పి అయితే తగ్గుతుందండి. మన పెద్దవాళ్ళు అడిగితే చెప్తారు ఈ రెసిపీ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.